హాయ్ హలో వెల్కమ్ టు దావత్ దిల్సే. సో ఈరోజు ముందుగా కానిస్తాను, తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ అయితే కాస్త ముద్దపప్పు వేసుకొని అలా వేడి వేడి అన్నంలో దానికి కాంబినేషన్గా చామదుంపల పులుసు. రెగ్యులర్గా ముద్దపప్పు చారు చేసుకుంటాం కదా, సో కాస్త డిఫరెంట్గా ఈ చామదుంపల పులుసు చేశాను. నిజంగా చామదుంపలు చూస్తున్నారు కదా, ఎంత సాఫ్టీగా ఉన్నాయో, సూపర్ టేస్టీగా ఉంది. అలాగే అప్పడం కూడా పెట్టుకొని ఇలా తింటూ ఉంటే ఆహా, నిజంగా సూపర్ రెసిపీ. నా ఫేవరెట్ చామదుంపలు అలాగే ముద్దపప్పు చాలా బాగుంది. ఇలా ఈ కాంబినేషన్తో ఎవరు ట్రై చేయకుంటే ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. నాకు మాత్రం సూపర్గా నచ్చింది. సో లేట్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. లెట్స్ స్టార్ట్. టెంటడైన్ వచ్చేసింది. చామదుంపలు అంటే ఇవే. సో అందరికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకు చెప్తున్నాను. సో ఫస్ట్ అయితే కందిపప్పు ఒక కప్పు తీసుకొని ఒక 2 సార్లు నీట్గా కడిగేసుకొని నానబెట్టేసి పక్కన పెట్టేద్దాం. నేను చింతపండు ఈ సైజు తీసుకున్నాను. సో దీన్ని కూడా 1-2 సార్లు బాగా వాష్ చేసేయండి. కడిగిన తర్వాత కాస్త వాటర్ పోసి నానబెట్టేయండి. మనకిది చామదుంపల్లోకి కావాలి కాబట్టి సో బాగా నానుతుంది. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఇందాక కడిగి పెట్టుకున్న పప్పు వేసుకుందాం. దాంట్లోకి వాటర్ వేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు వేరే స్టవ్ పైన ఒక బౌల్లో వాటర్ తీసుకొని చామదుంపల్ని ఉడకబెట్టేసుకుందాం. సో ఇటు పప్పు అయ్యేంతలోపు ఈ చామదుంపలు ఉడికిపోతాయి. మీరు ఇంకో కుక్కర్ ఖాళీగా ఉంటే చామదుంపల్ని కూడా ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో వేసేయండి. ఓకే, ఈలోగా పప్పులో ఫస్ట్ వచ్చే ఆ నురుగా ఉంటుంది కదా, దాన్ని తీసేసిన తర్వాత నీట్గా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయ, అలాగే మీ రుచికి తగినంత పచ్చిమిర్చి కారం వేసుకోండి. నేనైతే ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, 1 ఫుల్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని ఒక్కసారి ఇలా బాగా బాయిల్ వచ్చిన తర్వాత మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం. ఆఫ్టర్ 2 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి ఓకే ఒకసారి కలిపి చూసుకుందాం. పప్పులో ఇంకా వాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ వాటర్ అంతా పోయి దగ్గరగా వచ్చే వరకు ఉడకబెట్టుకోవడమే. ఓకే, వచ్చేసింది. కావాల్సినంత దగ్గరగా దీన్ని పప్పు గుత్తితో రుబ్బేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు చిన్న కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అది కాస్త చిటపటలాడాక ఎండుమిర్చి 5-6, దాంతోపాటే వెల్లుల్లి రెబ్బలు కాస్త క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత పప్పులో వేసేయడమే. అలా వేసుకొని ఒక 10 సెకండ్స్ అలా ఉంచిన తర్వాత అలా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. లెట్స్ స్టార్ట్. చామదుంపల పులుసు. కడాయి పెట్టేసుకొని ఓ 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కాస్త చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు. చామదుంపలు ఇలా ఉడికిపోయాయి. దాన్ని పొట్టు తీసి తీసుకొచ్చేసా. దాన్ని మధ్యలోకి కట్ చేసి మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లం కూడా పచ్చివాసన పోయి కలర్ కాస్త షేడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని వేసుకొని ఆయిల్లో ఒక 5 to 6 మినిట్స్ వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేయండి. కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఫ్లేవర్ బాగుంటుంది, పులుసు కదా, కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఓ 2 టమాటాలు దానిపైనే కాస్త ఉప్పు వేసుకొని కాస్త అంటే కర్రీకి సరిపడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటాలు కాస్త మగ్గే వరకు ఉడికించుకుందాం. చామదుంపలు కాస్త జిగుటుగా ఉంటుంది కదా, కింద తొందరగా అడుగున అంటుతుంది. సో ఫ్లేమ్ని చాలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉండండి. ఇప్పుడు సరిపడా కారం, 2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్
వేసుకొని బాగా కలిపేసుకోండి. ముందుగా నానబెట్టాం కదా చింతపండు, బాగా నానిపోయింది. సో ఇలా రసం తీసి రసాన్ని వేసుకుందాం. చింతపండు వాటర్ని పోసుకుందాం. ఓకే, ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్లేమ్ని చాలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 to 6 minutes అలానే ఉడికించండి. ఆఫ్టర్ 6-7 minutes తర్వాత మూత తీసి ఓకే, ఆయిల్ మనకి సపరేట్ అయ్యింది. సో కనిపిస్తుంది కదా, ఇలా అయిందంటే మనం వేసిన మసాలా అంతా కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. లేదంటే కారం కారంగా ఉంటుంది, అస్సలు బాగోదు. ఇప్పుడు మీకు గ్రేవీ ఎలా అయితే ఉండాలో అది చూసుకొని వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. చింతపండు కూడా వేసాం కాబట్టి ఎక్కువ పులుపు ఉండకుండా అది చూసుకొని వాటర్ని వేసుకోండి. సో నాకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 to 6 minutes వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించండి. ఓకే, ఇప్పుడు మూత తీసేసి చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ చాలు అన్నప్పుడు ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తినడమే. సో బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ, టాటా.